నమస్తే. ఈరోజు వార్త బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే బీజేపీతో టీడీపీ పొత్తులు మానుకుంది అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో దీన్ని వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ టీడీపీ బీజేపీ పొత్తులు ఆగినాయి, టీడీపీ మానుకుంది అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. అంటే అది నిజం అనుకోవచ్చా? అంటే మొదటి నుంచి కూడా టీడీపీ బీజేపీతో వెళ్ళాలనుకోలేదని నాకు తెలిసిన అభిప్రాయం. అంటే నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఇచ్చిన విశ్లేషణ ప్రకారం టీడీపీ జనసేనతో కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. అదే టీడీపీ బీజేపీతో కూడా కలుపుకుపోతే వచ్చే పర్సంటేజ్ కన్నా కొంత తగ్గుతుంది అని ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కు ఒక 2-3 నెలల ముందు ఈ విధమైన సమాచారం ఉండేది. అంటే టీడీపీ వాళ్ళు పర్సనల్గా బాగా డెప్త్గా వెళ్ళి చేయించుకున్న సర్వేలో భాగం ఇది. దానికి తగ్గట్టుగానే అప్పుడులో కొన్ని సర్వేలు కూడా చేయించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి 46% ఉంటే టీడీపీకి 47, జనసేనతో కలిపితే ఇంకో 2-3% పెరిగి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. అదే ఒకవేళ బీజేపీతో కలిస్తే వైసీపీకి 46 కాదు ఉండేది, టీడీపీకి 45 అయిపోతుందంట. ఎందుకు అయిపోతుంది అని అంటే దానికి కూడా కొంతమంది ఒక విశ్లేషణ చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో విడగొట్టడంలో, ఆంధ్ర తెలంగాణ విడగొట్టడంలో మెయిన్ కీ రోల్ పోషించింది కాంగ్రెస్, డిక్లేర్ చేసింది. బట్ దానికి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది బీజేపీ కదా. పోనీ ప్రకటించింది, బాగుంది. అంటే కాంగ్రెస్ని ఆంధ్రాలో భూస్థాపితం చేశారు ఆల్మోస్ట్ ఆల్. అంటే ఒక్క సీటు కూడా గెలవనివ్వకుండా 2014లో కానీ 19లో కానీ అంటే పూర్తిగా తుడిచిపెట్టుకునేలాగా చేసేశారు. ఎప్పుడు 150 ఏళ్ళ చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ని కూడా కదా. సో మళ్ళాటప్పుడు బీజేపీని కూడా దానికి సపోర్ట్ చేసింది కాబట్టి బీజేపీని కూడా ఆంధ్ర ప్రజలు తొక్కేయాలి కదా. 2014లో అనూహ్యంగా 2 సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఆ 2 సీట్లు కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు 2 మంత్రి పదవులు ఇచ్చారు, దానికి ఒక స్థాయిలో చూపించారు. అలా చూపించుకున్నప్పుడు అరే 2 సీట్లు గెలిచింది, ఇక్కడ మనం తెలంగాణ సపోర్ట్ చేసినా ఇక్కడ 2 గెలుచుకున్నాము అనే ఆలోచన బీజేపీకి ఉండాలి. సరే, ఇక్కడ మెల్లగా సౌత్లో పాగా వేసి పెంచుకుందామన్న ఆలోచనతో అప్పుడు చంద్రబాబు గారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేశారో, ఆ ఫైట్ చేసినప్పుడు ఆయనకు 100% అడిగితే ఒక 20% ఇవ్వండి, ఓ 40% ఇవ్వండి. అట్లా లేకుండా ఊరికే చంద్రబాబు గారు ఆర్గ్యూ చేసి బయటకు వచ్చేసే అంతలాగా బిహేవ్ చేశారు. వాళ్ళు ఏమీ ఇవ్వకుండా అసలు విడదీసింది కాంగ్రెస్ కదా, మాకేంటి లాభం అన్నట్టుగా మాట్లాడారు. అవునా? అప్పుడే కదా టీడీపీ ఎన్డీఏ కోట నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడున్న కేంద్ర మంత్రులు సుజనా చౌదరి లాంటి వ్యక్తులు కూడా రాజీనామా చేసి కూడా బయటకు వచ్చారుగా కదా. ఇన్ని జరిగినాక బీజేపీ 2019లో వైసీపీ వచ్చిన తర్వాత అడగందే అమ్మైనా పెట్టదు, వైసీపీ వాళ్ళు అడగలేదు. మరి ఇప్పుడు అప్పుడైనా వీళ్ళు ఏదైనా చూసారా? ఇప్పుడు అప్పుడైనా వైసీపీతో కలిసి మనం కూడా సౌత్లో పాగా వేద్దామని చెప్పి ఏవైనా ఆంధ్రాకి ఫేవర్గా స్పెషల్ ప్యాకేజ్లో స్పెషల్ స్టేటస్లో ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు కదా. సో అలాంటప్పుడు బీజేపీకి ఎవరు ప్రయారిటీ ఇస్తారు? ఎవరు కాబట్టే బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి కొంత మైనస్ అవుతుంది. కాకపోతే ఎన్డీఏలో పాత మిత్రులు మళ్ళీ కలవాలనుకుంటున్నారు. ఎందుకు కలవాలనుకుంటున్నారంటే ఫర్దర్గా మళ్ళీ ఈ ఎలక్షన్స్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆంధ్రాకి రావాల్సిన తాయిలాలు కానీ, బడ్జెట్లో కేటాయింపులు కానీ, లేదంటే స్పెషల్ ప్యాకేజీలు కానీ, పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ, రైల్వే జోన్లు లాంటివి కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే కొంత మంచిగా ఉండాలి, మంచిగా ఉండి వెళ్ళిపోతే బెటర్ అని అలాగా నాంచుతుంది టీడీపీ. అది క్లియర్. లేకపోతే ఇంత డ్రాగ్ చేయరు. ఇప్పుడు టీడీపీ జనసేన అనేది సెప్టెంబర్ 9న ఆయన అరెస్ట్ చేయన మరుక్షణం ఈయన ములాఖత్కి వెళ్తే వెంటనే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కలిసి పోటీ చేస్తున్నామని. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, ముందు నుంచి మంతనాలు అవుతున్నాయి. బట్ అది వేదికగా చేసుకుని అనౌన్స్ చేశారు. మరి అప్పటికి చంద్రబాబు గారు రిలీజ్ అయిపోయిన తర్వాతనే బీజేపీతో కలుస్తాం చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? చేస్తే ఇదే మైనస్ అవుద్ది కాబట్టి చేయట్లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఒప్పందం ఏంటంటే, మేము ఖచ్చితంగా మీరు సర్వే చేయించుకోండి, గవర్నమెంట్ మాది వస్తుంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు సపోర్ట్ ఇస్తాం. ఇక్కడ లోక్సభలో బల నిరూపణకు సంబంధించి కానీ కొన్ని చట్టాలు చేసేటప్పుడు కానీ అన్ని పార్టీల మద్దతు అవసరం కాబట్టి అప్పుడు ఇస్తామని చెప్తారు. ఎలాగో ఎన్డీఏలో ఒకప్పుడు కూటమే కాబట్టి 30 ఏళ్ళ నుంచి ఎన్డీఏలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి
టీడీపీ ఆ విధంగా మంత్రాలు జరుపుతుంది తప్ప బీజేపీ కూడా కలుపుకోదు. గెలిచిన తర్వాత బయట నుంచి మద్దతు ఇస్తుంది బీజేపీ, లేదా ఇండివిజువల్గా పోటీ చేసుకుంటారు. ఆ విషయం తెలుసు. కాకపోతే దీన్ని మరికొంతమంది ఎలా ప్రచారం చేస్తున్నారంటే లేదు టీడీపీ గెలవదు వైసీపీ గెలుస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి 2 రకాల రిపోర్ట్లు వచ్చాయి, డైలమాలో ఉన్నారు, ఇటు వైసీపీతో వెళ్ళాలా అటు టీడీపీతో వెళ్ళాలా అని అందుకే సంశయించి ఆగిపోయారని. ఆగిపోయిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ పరిస్థితి ప్రకారం ఆగిపోలేదు. ఇంతకుముందు కూడా వాళ్ళు ఎందుకు ఆగిపోయారంటే చంద్రబాబు గారు అరెస్ట్ చేయని విషయంలో దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరు రాజకీయ నాయకులు స్పందించారు, బీజేపీ స్పందించలేదు. ఎందుకు? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నాకు అరెస్టుతో సంబంధం లేదు, నేను లండన్లో ఉన్నాను, ఇది కూడా సెంట్రల్ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేశారు, నాకు సంబంధం లేదు, ఇదంతా బీజేపీదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. అప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించాలా? ఖండించలేదు. పోనీ చంద్రబాబు గారిని ఎందుకు అలా అరెస్ట్ చేశారని చెప్పి ఖండించాలా? ఏదీ ఖండించలేదు. అంటే వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు, మనకి ఎవడు ఎక్కువ గెలుచుకుంటే ఎవడు మనకు సపోర్ట్ ఇస్తే వాడే చాలు, అదే వాళ్ళ రూల్. దానికి తోడు మోడీ గారు 400 పై సీట్లు మాకు ఈసారి వస్తాయని చెప్తున్నారు. అలా చెప్పాలంటే ఆ పరువు దక్కించుకోవాలంటే ఇట్లాంటి మిత్రులందరూ కూడా కలుపుకుంటే ఈ కూటమి అంతా కలిస్తే కదా 400 వస్తాయి. లేదంటే బీజేపీకి అంత సీన్ ఎక్కడుంది? 300 350 వస్తే ఓకే, బాగా నక్కతోక తొక్కితే, లేకపోతే 400 ఇంపాసిబుల్ కదా. సో అందుకు మనకి ఎవడు గెలుస్తాడా వాడితోనే. 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, 2 అన్నదమ్ములతో మనకు పని ఉంది, ఎవడు గెలిస్తేనే వాడుతూ ఉంటేనే మనకు బెటర్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఎవరికి సరిగ్గా సపోర్ట్ చేయడం, ఊరుకోరా కాంప్రమైజ్ చేసేస్తుంటాం అనమాట. మరి నువ్వు చేసిన తప్పు ఈడిదే రైట్ అని చెప్పరు. ఆ ఇద్దరితో నీకు పని ఉంది, కాంట్రాక్టర్ లాగా. ఒకడు ఇసుక ఇస్తాడు, ఒకడు చిప్స్ ఇస్తాడు. ఇద్దరు లేకపోతే ఇక కాంట్రాక్టర్ పని అవుతుంది కాబట్టి ఇద్దరికి సమన్యాయంగా చెప్తుంటాడు, ఏం కాదబ్బా అవుతుంటే ఊరుకో అబ్బా కాంప్రమైజ్ చేస్తూ ఉంటాడు. సేమ్ బీజేపీ ఇప్పుడు అదే చేస్తుంది. వీళ్ళకి ఆల్రెడీ టీడీపీ వస్తుందని తెలిసినా కూడా టీడీపీ ఎలాగ కలవడానికి ఛాన్స్ ఇవ్వదు. ఇస్తే టీడీపీకి ఇంకా మైనస్. ఎందుకు 2019లో కూడా 60 సీట్ల వరకు జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయింది టీడీపీ, 60 సీట్ల వరకు కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక విశ్లేషకుడు కూడా చెప్పాడు. ఇప్పుడు నగిరి ఉంది రోజా గారికి నియోజకవర్గం, రోజా గారి నియోజకవర్గంలో రోజా గారికి వచ్చినవి 58,000 ఓట్లు, టీడీపీకి ఎన్ని వచ్చాయి? 57,000 వచ్చాయి. జనసేన అక్కడ లోకల్గా ఎవరో ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అన్నింటిలో పోటీ చేయక అక్కడ పోటీ చేసింది. ఎందుకు? ఆల్మోస్ట్ ఆల్ రాయలసీమ చిత్తూరు బార్డర్ దగ్గర కాబట్టి వాళ్ళకి పోటీ చేస్తే వాళ్ళకు ఒక 3,000 వచ్చాయి. ఒకవేళ జనసేన వీళ్ళకే పోటీ చేస్తుంటే, వీళ్ళకే సపోర్ట్ ఇచ్చుంటే 57,000 ప్లస్ 3,000 అంతే 60,000. అప్పుడు టీడీపీ అయ్యేదిగా. అప్పుడు 58,000తో రోజా గారు ఎమ్మెల్యే అయ్యేవారు కాదుగా. సో అట్లాంటి 60 స్థానాలు పోయిందంట టీడీపీ, కేవలం 1,000 నుంచి 1,500 నుంచి 3,000 మధ్యలో ఓట్లు తేడాతో కదా. సో అందుకు టీడీపీ జనసేన ఈసారి ఎన్ని విమర్శలు వచ్చినా మీ ఇద్దరం ఖచ్చితంగా కలిసి పోటీ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి. కాదు కూడదు, రెబల్స్ ఉన్నారు, లేదంటే కొంతమంది అసంతృప్తులు ఉన్నారంటే ఎన్నికలు అయ్యాక చూసుకుందాం. వాళ్ళకి నామినేటెడ్ పోస్టో, ఎమ్మెల్సీలో, రాజ్యసభ ఇంకేదో ఇస్తారు. అందుకు ఈసారి టీడీపీ జనసేన ఎన్ని విమర్శలు చేసినా బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించండి, లేదంటే బీసీలకి ఇన్ని ఇస్తామని చెప్పండి, జనసేనకి సగం ఇవ్వాలి, ఇట్లా కొంతమంది మేధావులు లేఖలు రాసినా ఏమీ రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారుగా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టుకుంటాం, ఆయన అనుభవంలో మాకు చేయాలని ఉంది అని కూడా చెప్పాడు. క్లియర్. ఇంకా మళ్ళీ లేఖలు రాయడం ఉద్దేశం ఏంటి? విడగొట్టాలనే కదా, పరోక్షంగా వైసీపీని గెలిపించాలనే కదా. కాబట్టి అందుకు బీజేపీ ఆచితూచి అడుగులేస్తుంది, ఎవడొస్తే వాళ్ళకే కావాలి. వీళ్ళు కూడా ఏం ప్లాన్ చేస్తున్నారు, అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో కూడా చెడ్డ అవ్వట్లేదు. సెంట్రల్లో కాంగ్రెస్తో చేయించుకుందాం, బీజేపీ వస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మధ్యలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్తో చేయించుకుందామని బాబు గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. సో ఈ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది రాజకీయం, అలాగే ఉండాలి, అలాగే ఉంటుంది కూడా. కాబట్టి బయట నుంచి మద్దతు ఉంటుంది, లేదా వాళ్ళ మటుకు వాళ్ళు ఏవో కొన్ని స్థానాలు పోటీ చేస్తారు బీజేపీ వాళ్ళు. టీడీపీ జనసేన గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోక్సభలో సపోర్ట్ ఇస్తారు, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.